నేను చెప్పినట్టే తోపుకి తోపున్నారా సినిమా మరో గేమ్ చేంజర్ అన్న. నన్ను బుచ్చిబాబు గారు మోసం చేసిండన్న కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. 600 బొక్క. ఆయన చెప్పింది ఏది నమ్మకండి, సినిమా బ్లాక్ బస్టర్. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రతిఫలం 70% దక్కిందన్న, 30% దక్కలేదు. కొద్దిగా వింతగా విచిత్రంగా ఉంది. నేను చెప్పినట్టే తోపుకి తోపున్నారా సినిమా. ద హేటర్స్ వాళ్ళు వచ్చి సినిమా చూసే వరకు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలీదు. రామ్ చరణ్ ఈసారి తోపుకి తోపున్నారా అన్న, నువ్వు కేక. బుచ్చిబాబు సన మీరు ఉప్పిన కంటే తోపు సినిమా తీసిండ్రు. ఇట్లనే కంటిన్యూ చేస్తే మీకు ఉంటుందన్న ఆస్కార్ లెవెల్ రీచ్ అవుతారు. అది నాకు తెలిసినది ఎస్ ఫర్ షూర్. అది ఇంకొక వ్యూవర్స్ కి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్ మై ఒపీనియన్ ఫర్ షూర్ ఇట్స్ వర్త్ ఆస్కార్. గేమ్ చేంజర్ చాలా మంది ట్రోల్ చేశారు కదా, వాళ్ళకి ఆన్సర్ చెప్పాడా? దానికైతే గేమ్ చేంజర్ వాజ్ అ డిఫరెంట్ స్టోరీ ఫ్రమ్ దిస్. బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. We cannot compare them both. So when we talk about Peddi, it's about a sport and about a town. It's about India. Game changer was something else. We cannot compare these both. ఒక ముక్కలో చెప్పండి పెద్ది. Huh? ఒక ముక్కలో చెప్పండి పెద్ది. Ekdam zabardast. ఎలా ఉంది బ్రో పెద్ది? అన్న మరో గేమ్ చేంజర్ అన్న. నన్ను బుచ్చిబాబు గారు మోసం చేసిండన్న కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఏందన్న గ్లోబల్ స్టార్ని చూపించే విధానం చాలా డిసప్పాయింట్. 600 బొక్క అనే సినిమా చెప్పాలంటే అన్న. ఎందుకంటే ఏం చెప్పాలన్న, అసలు మన రామ్ చరణ్ ఏందన్న గ్లోబల్ స్టార్ని చూపించే విధానం ఇదా? స్టోరీ ఏముందన్న? అలాంటి స్టోరీ తీస్తారా బుచ్చిబాబు గారు? అరే ఒక హీరో ఛాన్స్ ఇచ్చినప్పుడు ఎలా చూపించాలా? ఆ హీరోయిన్ ఫోజు, ఆ హీరోయిన్ ఎక్స్పోజింగ్. అరే హీరోయిన్ ఎవరు చూపించాడు భయ్యా? కింద నుంచి పైన హీరోయిన్ క్లోజులు, ఆ హీరోయిన్ రొమాంటిక్గా చూపించారు. కానీ సినిమా స్టోరీ మాత్రం నాకైతే నచ్చలే అన్న. నేనైతే చాలా డిసప్పాయింట్ అయినా బ్రో. చాలా డిసప్పాయింట్ అన్న. ఉప్పెనలో వైష్ణవ్ చేతండి అది కోసిపడేంతాడు. దీంట్లో మన హీరో కాళ్ళు కోసిపడేంతాడు. అరే ఏం లాభం అన్న? బుచ్చిబాబు ఆయన కాళ్ళు కోస్తాడు, అది కోస్తాడు అంటే ఇది కోసుకుంటారే పోతాడా? అసలు గ్లోబల్ స్టార్ ఛాన్స్ ఇచ్చినప్పుడు వాడుకోవాలా. ఆ వాడుకునే విధానం. అరే స్టోరీ తీయా, ఒకటి ఎమోషనల్ స్టోరీ నడతా ఐటమ్ సాంగ్ అవసరమా? అసలు ఆ సాంగ్ ఎందుకు పెట్టిన అర్థం కాలే. ఆ హీరోయిన్ ఎందుకు పెట్టినాడు? ఆ హీరోయిన్తో అసలు అది ఏం లేదు భయ్యా. ఒకటే భయ్యా హీరోయిన్ గురించి చెప్తా భయ్యా. అడవిలో ఉంటుంది ఉడుము, హీరోయిన్ ఏముంది భయ్యా? హీరోయిన్ నడుము, ఆ హీరోయిన్ నడుము, ఆమె ఎక్స్పోజింగ్ తప్ప సినిమాలో స్టోరీ మాత్రం నాకు డిసప్పాయింట్ భయ్యా. చాలా మంది దేశశ్రీ ప్రసాద్ అంటే బాగుంటుంటున్నారు. ఆ మ్యూజిక్ కొడుతూనే ఉంటాడు. ఆ ఎందుకు కొడతాడు? ఆ సీన్ ఏందో, ఆ సాంగ్ ఏందో, ఆ ఎమోషనల్ స్టోరీ ఏందో. అరే తీయాలి భయ్యా. సినిమాని గ్లోబల్ స్టార్ ఛాన్స్ ఇచ్చినప్పుడు తీసే విధానం ఉంటుంది. అరే దాన్ని అర్థం కావాలి కదా. నువ్వు ఏది భయ్యా గజ్బిజ్ చేస్తే ఏంది? ఆ రామ్ చరణ్ అయ్యా 666 ఆస్కార్ అవార్డు ఎట్లా చూపించాలా? డిసప్పాయింట్ భయ్యా. నిజం చెప్పాలంటే హిట్ తోపాటు ఎవరు చూడాడు. నిజంగా మాట్లాడాలి, నీతి సినిమా తీయండి ప్లీజ్. మీకు దండం పెడతా బుచ్చిబాబు గారు. ఇంకోసారి కనబడక 600 బొక్క అయింది నాకు. ఆయన చెప్పింది ఏది నమ్మకండి, సినిమా బ్లాక్ బస్టర్. సూపర్. లేదు ఆయన చెప్పిందంతా నమ్మకం పక్కన పెట్టి సినిమా చూడండి. ఎలా ఉంది బ్రో పెద్ది? ఓవరాల్గా చూస్తే బోర్ కొట్టిద్ది అన్న. పార్ట్లుగా చూస్తే బాగుంది. అంటే కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, కొన్ని సీన్స్ ఉంటాయి, అవి సినిమాకి చాలా బాగా అనిపిస్తాయి. వెబ్ సిరీస్గా తీస్తే బాగుందంటారు. వెబ్ సిరీస్గా అలా అని కూడా చెప్పలేం, కానీ సినిమానే ఇన్స్పిరేషనల్ మూవీ. అంటే ఒక మనిషి తన లైఫ్లో ఎలాంటి కష్టం వచ్చినా ఎలా అధిగమించవచ్చు అన్న పాయింట్ని బాగా చూపించారు. అది ఇన్స్పిరేషనల్గా తీసుకోవచ్చు. బట్ కొన్ని సీక్వెన్సెస్ మరీ బోర్ కొట్టి ఎందుకురా ఈ సీన్ తీశారు, దీన్ని ట్రిమ్ చేయొచ్చు కదా అనిపిస్తుంది. బట్ రామ్ చరణ్ గారి కష్టానికి మటుకు హ్యాట్స్ ఆఫ్ అని. అంటే ఒక మనిషి సినిమా కోసం డెడికేషన్, ఎలాంటి డెడికేషన్ ఉంటుంది, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఆ ప్యాషన్ ఏంటి అని చూపించిన విధానం ఉంది చూసారా, రామ్ చరణ్ గారికి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఫస్ట్ సినిమాతోనే 100 కోట్ల సినిమా కొట్టాడు కదా బ్రో బుచ్చిబాబు. దీన్ని ఎలా హ్యాండిల్ చేశాడు? అంటే ఒక పాన్ ఇండియా హీరోని పెట్టుకొని ఎలా హ్యాండిల్ చేశాడు? ఫస్ట్ సినిమాతో 100 కోట్లు అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీ. ఇది మనకు తెలిసిపోతుంది. అంటే కథ ఆల్రెడీ ముందే చెప్పేశారు. రైల్వే స్టేషన్ ఊరికి తీసుకురావాలి. అండ్ ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్న ఒక బయట మీడియాలో తిరుగుతుందో, బయట పబ్లిక్లో తిరుగుతుందో, కాళ్ళు ఇరిగిపోతాయి, కాళ్ళు లేకుండా పారా ఒలింపిక్స్ తెలిసిపోయిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వదు కదా, అక్కడ ల్యాగ్ అనిపోతుంది. అంటే సినిమా మనకి తెలిసిపోయింది, అరే ఇంకేంటి నెక్స్ట్ ఇదే కదా, దీన్ని ఎందుకు ఇంత ల్యాగ్ చేస్తున్నారు, క్లోజ్ చేయొచ్చు కదా సినిమా అనే ఫీలింగ్ వస్తుంది. బట్ రామ్ చరణ్ గారికి మటుకు హ్యాట్స్ ఆఫ్ చెప్తా. అంటే డెడికేషన్. బట్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ నాట్ అప్ టు ద మార్క్ అన్న. డిఎస్పీ అనుకోవచ్చు, లేదా తమనన్న కూడా అనుకోవచ్చు, కానీ ఏఆర్ రెహమాన్ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయని మ్యూజిక్ ఇది. అంటే బ్యాక్గ్రౌండ్ ఏదో మనం హై రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఏఆర్ రెహమాన్ గారి నుంచి నాట్ సాటిస్ఫైడ్ మ్యూజిక్ ఇది. అండ్ జాన్వీ కపూర్ శ్రీదేవి గారు కూతురు అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు? దేవరాలోనూ అంతే చేశారు, ఇందులోనూ అంతే చేశారు.
మంచి క్యారెక్టర్స్ చేయగలిగినప్పుడు ఇవ్వండి, క్యారెక్టర్ లెంత్ ఇవ్వండి, ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇప్పుడు కృతి శెట్టి గారికి ఎలాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు ఉప్పెనలో? ఇందులో ఓన్లీ రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో అయిపోయింది కదా కంప్లీట్గా. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా మన చూపంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది. ట్రైలర్లో లేని పాయింట్స్ ఏమైనా చూపించారా? ట్రైలర్లో ఉన్నాయా? ఉన్నాయి. అదే ఊరి కోసం స్టేషన్ తేవాలి. ఈయన ఆడే ఆటలు ఒక మనిషి ఎన్ని ఆటలు ఆడేయచ్చు అనేది చూపించారు. స్కూప్ షాట్లు కాకుండా పెద్ద షాట్లు ఆయన ఎన్నో ఆడాడు. మనకి మన ఆలోచనకు కూడా అంత చిక్కని షాట్లు అనమాట అవన్నీ కూడా. న్యాచురల్గా ఉంటే బాగుంటుంది అంటానన్న నేను. అంటే చేయొద్దు అన్నట్లా, డిసప్పాయింట్ అయ్యా. న్యాచురల్గా ఉండాలి ఏదన్నా. ఇప్పుడు ఊరు చూపించిన లొకేషన్స్ ఉన్నాయి చూడండి, లొకేషన్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. మనుషుల ఆ హావభావాలు కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వాళ్ళ యొక్క ఇది కానీ న్యాచురల్గా ఉంది. కాకపోతే ఇది ప్రెజెంట్ జనరేషన్లో తీసిన సినిమా. మహా అయితే ఒక 5 years బ్యాకో 8 years బ్యాకో జరిగిన కథలాగా చూపించారు. 1990s బ్యాక్ డ్రాప్ అయితే బాగుండేది అనిపించింది. 350 కోట్లు కనిపించట్లేదు అన్న. ఏదన్నా 600 టికెట్ వర్తా అన్న? కాదు నా వరకు అయితే కాదు అవునని చెప్పలేను. బట్ కొన్ని సీన్స్ చెప్తున్నా కదా, ఇన్స్పిరేషనల్ మూవీ, మంచి సినిమా. అండ్ రామ్ చరణ్ గారిని చూసి ఇన్స్పైర్ అవుతుంది. సినిమా చూసి పక్కన పెడితే రామ్ చరణ్ గారు ఆయన డెడికేషన్కి, ఆయన సినిమా కోసం పడిన కష్టానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఒక మనిషి సినిమా కోసం ఎంత ప్రాణం పెడతాడా అనేలాగా అనిపించింది. రామ్ చరణ్ గారి కష్టానికి ప్రతిఫలం దక్కిందా దక్కలేదు? ఒక ముక్కలో చెప్పాలంటే ప్రతిఫలం 70% దక్కిందన్న, 30% దక్కలేదు. పార్ట్లుగా విడిపోయింది. చూశాను, చాలా బాగుంది. రామ్ చరణ్ లైక్ రియల్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అంటే ఏంటో చూపించారు. బుచ్చిబాబు డైరెక్షన్ ఇస్ ఆసమ్ అండ్ జాన్వీ కపూర్ కూడా చాలా బ్యాక్ చేసింది. యా, ఉప్పెన అంతా వేరే, ఇది చాలా బాగుంది. బుచ్చిబాబుది వాడు చాలా లైక్ డైరెక్షన్ వాళ్ళు చాలా బాగా తీశారు. స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్, చాలా బాగుంది. లేదు, స్టోరీ లైన్ చాలా బాగుంది. ఎక్స్ప్లెనేషన్స్ అన్ని చాలా బాగా ఇచ్చారు. లైక్ వాట్ ద సీన్ ఈజ్ నెక్స్ట్ ఏంటి అనేది మనం గెస్ట్ చేయలేము. చాలా చాలా బాగుంది. సూపర్, కుమ్మేశారు అసలు, చెప్పక్కర్లేదు. ఆఫ్ కోర్స్ ఎస్, ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. బొమ్మ బ్లాక్ బస్టర్ ఉంది. 5 out of 5. దెర్ ఇస్ నథింగ్ లెస్. యాక్టింగ్ అదిరిపోయింది, చాలా హార్డ్ వర్క్ చేశాడు. నాకు తెలిసి ఒక్క సినిమాకి 10 సినిమాలు అంత హార్డ్ వర్క్ చేశాడు. వెరీ నైస్. అంటే ఆ కష్టానికి మరి ప్రతిఫలం వచ్చింది. ఇది ఇన్స్పిరేషన్ మూవీ, అవార్డ్ మూవీ. కొద్దిగా వింతగా విచిత్రంగా ఉంది. అంటే ఎందుకు? ట్విస్టింగ్లు అండ్ నెక్స్ట్ ఏంటి అని ఎక్స్పెక్టేషన్ తోటి బాగుంది సినిమా. చూడొచ్చు ఫ్యామిలీ వాళ్ళ గిట్ట. ఉప్పెన కంటే బాగుంది, పర్లేదు. సూపర్ స్టోరీ, సూపర్. లేదు, టైం ఇట్లా చూస్తుంటే అయిపోయింది. 3 hours అన్నట్టు గిట్ట లేదు. నాకైతే సెకండ్ హాఫ్ బోర్ కొట్టింది. ఎంటర్టైన్మెంట్ అంటే మనము సినిమా నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ముందే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లా లేదు, నార్మల్. రేటింగ్ ఎంత? 5కి 3. మూవీ మాత్రం సూపర్. పెద్ది ఉప్పెన కంటే చాలా బాగుంది. బుచ్చిబాబు గారు చాలా మంచిగా తీశారు. కానీ రామ్ చరణ్ గారు అయితే 1 man షో. ఇంకా మన హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సేమ్ దేవరా మాదిరే వస్తుంది పోతుంది, ఎందుకు పోతుందో కూడా తెలియదు, అది ఫ్యాక్ట్. కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ హంగామా. సూపర్ మూవీ అయితే, బ్లాక్ బస్టర్. స్టోరీ బాగుంది. 3 sports చూపించారు. ఒకటి క్రికెట్, ఒకటి రెస్లింగ్, ఒకటి రన్నింగ్ రేస్. చాలా మంచిగా ఉంది. బుచ్చిబాబు గారు చాలా మంచిగా డిజైన్ చేశారు. ఎలాగైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్లు లాస్ట్లో 1/2 hour అయితే చాలా మంచిగా ఉంటుందని చెప్పారు. రియల్లీ చాలా ఎమోషనల్. ఒక స్పోర్ట్స్ అనేది యూత్లో ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి ఒక స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ వరకు ఎలా వెళ్ళాలి అనేది చూపించారు. చాలా బాగుంది. బీజిఎం దేవిశ్రీ ప్రసాద్ కూడా బాగుంటుంది. లేదండి, ఏఆర్ రెహమాన్ గారు అయితే ఫెంటాస్టిక్. 5 out of 5. బీజిఎం అయినా సాంగ్స్ అయినా కిల్లర్ అండి.